వెళ్ళిపోతుంది మమ్మీ ఇంకా హాస్పిటల్కి వెళ్తుంది ఇక మమ్మీ. ఏందో కదా ఆడోళ్ళకి పాపం కానీ ఆప్షన్ ఏదైనా మా బాయ్స్కి ఇస్తే బాగుండు. ఇట్లా అంటాడంట. పోతున్నావా మమ్మీతో? వస్తావా నైట్? మమ్మీతోనే ఉంటా. పోయి మమ్మీ రిటర్న్ వచ్చేదాకా మమ్మీతోనే ఉంటా. భయం అవుతుంది. సో నీకెవరు కావాలి? ఎవరైనా ఓకే. సో మామ ఇప్పుడు మమ్మీ హాస్పిటల్ పోతుంది, ఎట్లా ఫీల్ అవుతున్నావు? నీకేముండదు. నాకేముండదండి, తెలీదు. ఫీలింగ్స్ ఉండవు అంటున్నా. అయ్యా ఉంటే కొడతావు. ఎట్లా ఫీల్ అవుతున్నా అంటే ఎట్లా ఫీల్ అవుతున్నా బాబా? ఫీలింగ్ ఎక్సైటెడ్. How are you feeling, mommy, going to hospital? Worry and excited. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షాన్ పొలక్ సైడ్. వీడియో వచ్చేసి ఇట్స్ డెలివరీ వీడియో, ఇంకా ఫేస్ రివీల్ ఉంది అండ్ వెల్కమ్ హోమ్ ఉంది, చాలా ఉంది కాంటెంట్. సో మేక్ షూర్ దాట్ యూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఐ హోప్ దిస్ మేక్ ఇట్ వర్త్. ఏంటంటే ఒక ప్రాపర్ ఇంట్రో లేకుండా వ్లాగ్ లాగా కాకుండా అన్న హ్యాపీ మూమెంట్స్ మేము కొన్ని క్యాప్చర్ చేసుకొని అయితే డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తున్నాము. ఐ థింక్ మేమున్న ఎమోషన్లోనే మీరు కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో లెట్స్ సీ, స్టే ట్యూన్. సో ఫ్రెండ్స్, ప్రేయర్ చేసుకుని అయితే మేము స్టార్ట్ అయిపోతున్నాము. కాకపోతే ఇంట్లో అందరు కొంచెం ఎమోషనల్లీ ఉన్నారు. తను సర్జరీ త్రూ వెళ్ళాలి కదా, తను కూడా కొంచెం ఎమోషనల్లీ చాలా డౌన్ ఉందన్నమాట. అక్షరాలు కోటి పుస్తకాలు అమ్మే కదా. భయపడకమా. ఎంతమంది సర్ది చెప్తున్నా తనకి లోపల మాత్రం ఆ భయం అట్లనే ఉంది పాపం. ఇంకా ఫాస్ట్ గా బిల్డింగ్ కి సంబంధించిన ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని మేమైతే అడ్మిట్ అయిపోయాం అన్నమాట. సరే అక్క, నువ్వు ఒక్కటే ఏంటంటే నీకున్నది మంచిగా పోయి మంచిగా రాదు. టెన్షన్ పడకు. పాప అయినా సరే పాప అయినా సరే హ్యాపీగా యాక్సెప్ట్ చేయి. వీళ్ళిద్దరు ఉన్నట్టు ఇంకొక పాప ఉంటుంది. పాప అనేది ఫిక్స్గా, బాబు అయితే ఓకే. ఏమంటా ఇప్పుడే చెప్తున్నా, పాప అనేది ఫిక్స్గా, బాబు అయితే హ్యాపీ. ఓకే, ఎవరైతే ఇంకొక వాహనం వస్తుంది ఇంకొక అక్ష వస్తుంది. ముందు రోజు నైట్ అయితే అడ్మిట్ చేసుకున్నారు. దాని తర్వాత రోజు అయితే ఆపరేషన్ అని చెప్పారు. నెయిల్స్ క్లీన్ చేయమంటే నేనైతే నెయిల్స్ క్లీన్ చేసేసాను, కంప్లీట్గా రెడీ చేసేసారు. తర్వాత అయితే ఆపరేషన్ థియేటర్లోకి అయితే ఐసీయూలోకి తీసుకెళ్తున్నారు అనమాట. ఇప్పుడే ఆపరేషన్కి వెళ్ళిపోతుందేమో అన్నంత భయం వేసింది నాకు. ఏదో చాలా మిస్సింగ్ ఫీలింగ్ వచ్చింది నిజం చెప్పాలంటే. మొత్తానికి ఐసీయూలోకి అయితే తీసుకొచ్చేసారనమాట. నైట్ మొత్తం అన్నం ఏం తినలేదు, చాలా నర్వస్గా ఉంది, భయం ఉండొచ్చు ఆమెకు పాపం. ఫైనల్లీ చాలా వెయిట్ తర్వాత ఆపరేషన్ థియేటర్కి అయితే తీసుకెళ్లారనమాట. అక్సాన్ చూసి ప్రసన్న చాలా ఇమోషనల్ ఫీల్ అయింది. అవన్నీ పెట్టుకో, కూర్చున్నా ప్లీజ్. ఇద్దరు ఆల్రెడీ. అవునండి, అదేదా. ప్లీజ్ టేక్ కేర్.
యాక్చువల్గా ఇక్కడ ఇండియాలో చేయరు కానీ ఓకే ఇండియాలో చేయరు కానీ నార్త్ అమెరికాలో యూస్ టు బి దేర్ రైట్ కెనడా ఆఫ్టర్ స్పైన్ చేసినట్టయితే వీ అలౌ ద హస్బెండ్ బికమ్ ఇన్సైడ్ ఆపరేటింగ్ రూమ్ అండ్ యాజ్ ద బేబీ కమ్స్ అవుట్ యూ విల్ సీ ఇండియాలో చేయరు అట్లా. అవునవునండి. ఇప్పుడు అంటే పెద్ద హాస్పిటల్ ఆ తర్వాత ఇంకొక హాఫ్ అన్ అవర్లో విల్ బి కమింగ్ అవుట్ అండ్ విల్ సీ. ఓకే అండి, హ్యాపీ టు నో. థ్యాంక్ యూ సో మచ్. నేను వస్తే మళ్ళీ ఎమోషనల్ ఆల్రెడీ ఏం కాదులే బెట్ట. అయిపోతుంది ఇంకోటి. అక్సా లోపల చాలా భయపడుతుంది, బాధపడుతుంది, బయటికి ఇమోషన్ చూపించట్లేదు. మా వైఫ్ లోపలికి వెళ్ళేటప్పుడు ఏంజల్ లేకుండే అనమాట. దట్ వాజ్ అ బిగ్ మైనస్. ఏంజల్ చాలా ఫీల్ అయింది. ఇలా ఆపరేషన్ థియేటర్ ముందు నుంచొని టెన్షన్ పడడం అనేది చాలా అంటే చాలా భయంకరమైంది. ఎప్పుడు ఏ నిమిషంలో ఏం జరుగుతుందా అని ఒక భయం ఒక పక్క ఉంటే, ఎలాంటి గుడ్ న్యూస్ వస్తుందా అని చెప్పేసి ఇంకొక పక్కన. ఏంజల్ వీడియో తీస్తుంటే షీ వాజ్ ఇమోషనల్, ఎందుకంటే ఆమె లేకుండే. అమ్మ వెళ్ళేటప్పుడు నేను లేను అని చెప్పి చాలా ఎమోషనల్ గా అప్సెట్ ఫీల్ అయింది అనమాట. ఒక పక్క బేబీ వస్తుంది అనే ఎక్సైట్మెంట్, ఇంకొక పక్క మమ్మీ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళేటప్పుడు నేను లేను అనే బాధ రెండు ఉండే. టీయర్స్ ని కంట్రోల్ చేసుకుంటూ ఉండే అనమాట. తర్వాత ఇంకా తన వల్ల కాక బస్ట్ అవుట్ అయిపోతే నేనే దగ్గర తీసుకున్నాను. ఇంకా ఏంజల్ ఏడుస్తున్న ఆ టైంలో చిల్డ్రన్స్ వార్డ్ నుంచి డాక్టర్స్ ఇంకా నర్సెస్ అనేది లోపలికి వెళ్ళడం గమనించాను నేను. అదే విషయాన్ని నేను ఏంజల్తో చెప్పడానికి ట్రై చేశాను టు మేక్ హర్ ఫీల్ బెటర్. అప్పుడే అయిపోయింది అనుకోని మేము ఎక్సైట్ ఫీల్ అయిపోయాము, కానీ అక్కడ నుంచి చాలా సేపు పట్టింది మాకు. అయిపోయిందా? ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. నర్సులు ఇద్దరు అటు ఇటు తిరుగుతా ఉంటే నాకు టెన్షన్ అయింది. నూనె బాటిల్ అడిగిర్రు, నాకు కన్ఫర్మ్ అయిపోయిందిరా బాబు అని చెప్పేసి. వి వాజ్ సో మచ్ ఎక్సైటెడ్. అసలు ఇలాంటి ఒక హ్యాపీనెస్ ని చాలా రోజుల తర్వాత ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. అయితే ఈ ఆపరేషన్ థియేటర్ కన్నా ముందు టుడే మార్నింగ్ నేను మా అత్తమ్మ వాళ్ళతోని అందరితోని ఆడపిల్ల అని చెప్పి ప్రాంక్ చేయడం జరిగింది అనమాట. ప్రాంక్ అంటే వాళ్ళని ప్రిపేర్ చేద్దామనే ఒక ఉద్దేశంలో పుట్టబోయేది ఆడపిల్లని నేను కనుక్కున్నాను అని చెప్పేసి మా వైఫ్ తోని, మా అత్తమ్మతోని, మా బొమ్మలతో అందరినీ ప్రాంక్ చేసేసాను. బట్ అప్పటికే మా అత్తమ్మ కొంచెం అప్సెట్ ఉండే అనమాట. అందరికి బేబీ వస్తుంది అనే ఎక్సైట్మెంట్ ఉంటే నా మనసు అంతా మా వైఫ్ దగ్గరే ఉంది. అంటే పర్సనలీ సర్జరీ ఎలా జరుగుతుందో నాకు తెలుసు అండ్ తన మైండ్ సెట్ నాకు తెలుసు కాబట్టి తన గురించి ఎక్కువ భయపడ్డాను నేను. మా ఎక్సైట్మెంట్ చూసి పక్కన ఆమె వచ్చి అంత ఎదురు చూడొద్దు అని ఒక వార్నింగ్ ఇచ్చింది అనమాట. అయితే ఒక అతను వచ్చి కోకోనట్ ఆయిల్ అడిగాడు అనమాట బేబీని మంచిగా తుడవడానికి. ఐ వాజ్ లైక్ సో మచ్ ఎక్సైటెడ్. కోకోనట్ ఆయిల్ ఎందుకు బావా? సో ఫ్రెండ్స్, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే చాలా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి ఇంకా. సో వాళ్ళు వచ్చి వెళ్ళినప్పుడు బాయ్ గర్ల్ అని నేను ఎందుకు అడగలేదు అని నాకు కొంచెం ట్రిగర్ అయింది. బయటికి వచ్చేసిందా ఇది బేబీ? ఇప్పుడు బేబీకా? బేబీ ఆయిల్ తీసుకొని వెళ్ళి చాలాసేపు అయింది. ఇంకా చాలాసేపు వెయిట్ చేయించేశారు. ఇంకా తీసుకురావట్లేదు ఏంటి అని చెప్పేసి లోపల బేబీ సేఫా కాదా, లేకపోతే మదర్కి ఏమైనా అయిందా అని ఇట్లాంటి భయాలు చాలా ఉండే నా లోపల. ఎవరికి చెప్పుకోలేదు. ఇంకా నా వల్ల కాక నాకు తెలిసిన ఒక పర్సన్ ఉంటే అక్కడ అడగడానికి అయితే నేను వెళ్ళిపోయాను ఇంకా లోపలికి. ఈ పర్టికులర్ మూమెంట్ నా లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేను. లోపలికి వెళ్ళాక నాకు ఎవరు పుట్టారు అనే ఇన్ఫర్మేషన్ నాకు వచ్చేసింది. బట్ ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ని నేను ఎవరికి చెప్పొద్దు అని చెప్పేసి చెప్పారు. ఎందుకంటే రూల్
రూల్ ప్రకారం డాక్టరే వచ్చి చెప్పాలి. ఇంకా నేను ఆ హ్యాపీనెస్ ని తట్టుకోలేక ఏంజిల్ ని హగ్ చేసుకొని మెల్లగా ఆమె చెవిలో చెప్పడానికి ట్రై చేశాను. చెప్పిన తర్వాత ఏంజిల్ ఆ ఎక్సైట్మెంట్, ఆ మూమెంట్ ని మాత్రం నిజంగా నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఏంజిల్ సడన్ గా రియాక్ట్ అవుతుందేమో అని చెప్పేసి రియాక్ట్ కాకని చెప్పాను, అప్పటికే రియాక్ట్ అయిపోయింది. గట్టిగా నోరు చించుకొని అరవాలి అని చెప్పుకోవాలి అనుకునే టాపిక్ ని లోపలనే పెట్టుకోవడం అంటే ఎంత కష్టమో తెలుసా. ఇంకా మెల్లగా మేము అక్సాకి చెప్పడానికి ట్రై చేసాం అనమాట. ఇంకా సక్సెస్ఫుల్ గా అక్సాకి కూడా మెల్లగా చెప్పేశాము. ఇంకా ఏంజిల్ ఆ హ్యాపీనెస్ లో అయితే ఇమోషనల్ అయిపోయింది చాలా. ఇంకా వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఎ మూమెంట్ దట్ డాక్టర్ ఈస్ కమింగ్ అండ్ టెలింగ్ ఇట్స్ అ బేబీ బాయ్ అనమాట. బట్ ఈ లోపు ఒక ట్విస్ట్ జరిగింది. అక్కడ ఒక ఆయమ్మ అయితే వచ్చి చెప్పేసింది అనమాట. ఇంకా ఇప్పటిదాకా టెన్షన్ పెట్టుకుంది మా అత్తమ్మ అమ్మాయి అనుకొని లాస్ట్కి అబ్బాయి అనేసరికి అత్తమ్మ హ్యాపీయా అని చెప్పేసి అన్నాను నేను. ఎందుకంటే షీఈస్ ద ఓన్లీ వన్ పర్సన్ హూ ఆల్వేస్ నీడెడ్ ఏ బాయ్ ఫర్ దిస్ టైమ్. ఇంకా మేమందరము హ్యాపీ అకేషన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి, థ్యాంక్స్ గివింగ్ చెప్పడానికి ప్రేయర్ అయితే చేసుకున్నాం అనమాట. తర్వాత డాక్టర్ వచ్చేసి మాకేం తెలియదు అన్నట్టు ఇట్స్ అ బేబీ బాయ్ అని చెప్పాడు. బేబీ వైటల్స్ అన్ని బాగున్నాయి, హెల్త్ కూడా బాగుంది, వెయిట్ ఏమో 2.7 పుట్టింది అని చెప్పాడు. బేబీ అయితే వస్తుంది లోపల నుంచి. బేబీని చూసిన ఎక్సైట్మెంట్ లో అందరూ బేబీ వెనకాల పడి ఉరికారు. ఎగ్జాక్ట్లీ ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం మా వైఫ్ తో అన్నారంట, బాయ్ పుట్టిండు అని చెప్పేసి నిన్న అద్దేసి వెళ్ళిపోతారు చూడు అందరూ అని చెప్పేసి. ఆ వైఫ్ కూడా పాపం దూరం నుంచి చూస్తుందంట ఎవరైనా ఉన్నారా నన్ను చూడడానికి అని చెప్పేసి. మేమందరం బాయ్ తో ఉన్నాం అక్కడ. ఇంకా మేము అందరం ఇక్కడ హ్యాపీనెస్ లో మునిగిపోయినాం అనమాట. వాడేమో ఎంత క్యూట్ గా పుట్టిండో తెలుసా. వెయిట్ చేయండి జస్ట్ ఒక 1 hour తర్వాత నేను ఒక ప్రాపర్ వీడియో తీసిన. ఆ వీడియో మీకు ఇప్పుడు కాసేపట్లో డిస్ప్లే అవుతుంది. తర్వాత ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కాల్ చేసి మా హ్యాపీనెస్ ని ఎక్స్ప్రెస్ చేసాము. మీ మామలాగా మమ్మీ, మీ మామయ్య లాగా ఉన్నాడంట. ముక్కుంది కమలా. అయితే పుట్టిన బేబీకి అడ్మిషన్ చేసుకొని రమ్మని చెప్పి అయితే నన్ను పంపించేశారు. బేబీని అయితే చూసాం కానీ మా వైఫ్ ఎలా ఉందో చూద్దామని అయితే వచ్చేసాము. తనైతే బేబీని ఇంకా చూడలేదన్నమాట. ఎలా ఉంది బేబీ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. పుట్టిన బేబీ తిరిగిస్తుంటారు కదా. నాకు తెలిసి చిన్న కాకపోతే ఐ డోంట్ వాంటెడ్ టు అప్డేట్ యు బై నిజంగా అంత పెయిన్ లో కూడా ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది చూడండి మా వైఫ్. బేబీ పుట్టిన తర్వాత ఉన్న నొప్పులన్నీ మర్చిపోయి హ్యాపీగా ఫీల్ అవుతారు అంటారు చూడండి. అది చాలా అంటే చాలా నిజం. అక్సా ఏంజల్ 231 రాసి చెప్పాయి. అక్సా హ్యాపీ, వెరీ హ్యాపీ. ఏ హ్యాపీ చిన్న ఎవరైనా ఓకేనా. తమ్ముడు నేను సెకండ్ అక్కని గైస్, నేను సెకండ్ అక్కని ఇక్కడ, నేను థర్డ్ అక్కని.
ఫైనలీ ఇట్స్ టైమ్ టు బేబీ ఫేస్ రివీల్ అండి. ఇక్కడ కొంచెం బ్లర్ వేసేస్తున్నా అండ్ నెక్స్ట్ స్లైడ్ లో చాలా క్లియర్ గా ఉంది చూడండి. వాడు ఎవరిలాగా ఉన్నాడో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా మంది ఫేస్ రివీల్ కోసం వెయిట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హియర్ యు గో. మా వైఫ్ ఏమో ఈగర్లీ వెయిట్ చేస్తుంది బేబీని చూడడానికి. సరే అని చెప్పేసి బేబీని ర్యాప్ చేసుకొని వాళ్ళ మమ్మీ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఈ లోపు మా డాడీ కూడా వచ్చిండు. చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యిండు. ఇంకా మా వైఫ్ హ్యాపీనెస్ కి అయితే అసలు లిమిట్స్ ఏ లేవు. లేపండి నాన్న. So cute. అన్నా కదా నాలాగానే కావాలని. ఓకేనా 2.7 బాగా ఇంకా డైరెక్ట్ డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వెళ్ళే రోజు తీసాను ఇంకా వీడియో. నేనైతే లేను, మా మరదల వాళ్ళు బొమ్మడి వాళ్ళు అందరు కలిసి కొంచెం ఏదో ప్రిపేర్ చేశారనమాట. సేఫ్ గా ఇంటికి వచ్చినందుకు హ్యాపీగా ప్రేయర్ చేసుకుని మేమైతే ఇంట్లోకి వచ్చేసాము. చూడు వరమే కదా అమ్మడు. బేబీ వచ్చేసింది, మమ్మీ కూడా వచ్చేసింది అండ్ డెకరేషన్ కూడా చాలా బాగా ఉంది. ఐ హోప్ యూ లైక్ ఇట్. అండ్ మ్యాక్స్ గారు అయితే ఫస్ట్ మమ్మీని చూడంగానే చాలా ఎగిరిండు, బట్ హీ వాజ్ టైర్డ్ అనమాట. అండ్ చాలా వెరీ గుడ్ వెరీ గుడ్. చలో చలో. హీ మిస్ యాక్చువల్లీ ఒక 2-3 days కూడా మ్యాక్స్ గారు మమ్మీని వదిలి ఉండకపోతుండే. సో ఈజ్ లైక్ హీఈస్ ఈగర్లీ లైక్ హీఈస్ జంపింగ్. సో హీఈస్ హియర్. ఇంకా మొత్తం ఇక్కడే ఇడిగా ఫిస్క్ ఏది వచ్చిందా? కేజీ వచ్చిందా? వచ్చింది కదా. హూ పెయిడ్ 1350 ఫర్ వాట్ యూ పెయిడ్? దట్ ఈస్ ఓన్లీ కేజీ. సరే చెప్పు. చాలా ఉన్నాయి, జస్ట్ వాచ్ అవుట్ ఫర్ అవర్ ఛానల్. And yeah, I hope this video is too yuck. Do you like surprise boda?
పడుకుండిపోయినా మొత్తం తలనొస్తుంది మమ్మీకి పాపం. So guys, I hope you like this video. If you like, please do Like, share, comment and subscribe. Don't forget to click the bell icon. మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకుంటే, స్మాష్ చేసి పెట్టుకుంటే మీకు డైలీ మేము చేసే కంటెంట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎన్నిసార్లు చెప్పాలో, ఓకేనా? బాయ్.